రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గత ప్రభుత్వం చేసిన భూదోపిడీ ఇసుక మాఫియా పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇంటి పట్టాల పంపిణీ పేరుతోని వేలాది ఎకరాల భూ మాఫియాకి వైసీపీ తెర లేపిందని చెప్పారు. గత ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. ఇసుక మాఫియా గుంపుగా ఏర్పడి భారీ ఎత్తున దోచుకున్నారని అన్నారు. భూముల దోపిడీకి గురి కాకూడదన్న ఉద్దేశంతో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారని అన్నారు. మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈరోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాదండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా 1,75,000 ఎకరాల భూ అక్రమాలు జరిగాయండి ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. అంతేకాదు వాటి విలువ 35 కోట్ల పైనే ఉన్నాయండి. అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ 35,000 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి. ఇంకా ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు దోచుకున్నాడు. ఇసుక దందాలో 9,700 కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి అనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఒక ప్రైవేటు వ్యక్తికి ఒక ఆఫీసర్గా నియమించుకొని ఎలా అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డులను కూడా తారుమారు చేసేటువంటి వ్యక్తిగా ఎవరి పేరునైతే వాళ్ళ పుట్టు పూర్వత్రాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే వాళ్ళ పట్టాలో నమోదైందో దాన్ని కూడా మార్చేసి చట్టాలను కూడా వాళ్ళ చుట్టాలుగా చేసుకుందామనే వ్యవహారంలో ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. దానికి నిదర్శనమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కాబట్టి